This video reflects my personal opinions and experiences. I am not a financial advisor, and this is not financial advice. Never invest money you can't afford to lose. Always do your own research. Consult a professional if needed. But remember, nothing is 100% guaranteed. Hey guys, welcome back to Cash. నాకు తెలుసు మీ అందరూ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి అందుకే మళ్ళీ ఎప్పుడైతే రైట్ టైం అవుతుందో ఆ టైంకి కరెక్ట్గా వీడియోస్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ ముందుకు స్పెషల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఎవరైతే నన్ను ట్విట్టర్లో అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మార్కెట్స్ కదలక ముందే మనం ఏంటంటే ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. బై గాడ్స్ గ్రేస్ ఈ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే డైరెక్షన్లో కదులుతూ వచ్చాయన్నమాట ఇన్ని రోజులు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ విషయంలో మీ అందరికీ కూడా బెస్ట్ సజెషన్స్ నేను ఇవ్వగలిగానని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ మీడియంస్ ద్వారా. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీద ఎవరైతే యాక్షన్ తీసుకున్నారో వాళ్ళు డెఫినెట్లీ ప్రాఫిటబుల్గానే ఉండి ఉంటారు ఈ పాటికి. మరి ఇలాంటి రిజల్ట్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కనుక డెఫినెట్గా మీరు నా ఎక్స్లో కానీ లేకపోతే టెలిగ్రామ్లో కానీ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. యూట్యూబ్ ప్రొఫైల్లో మీరు లింక్స్ గ్యాదర్ చేయొచ్చు అండ్ ఆల్సో మీరు ఫాలో అవ్వచ్చు. ఇలాంటి మరెన్నో రిజల్ట్స్ని మనం సాధించాము ఓవర్ ద పీరియడ్ ఆఫ్ మంత్స్లో. మీరు ఈ ఓవర్ ద మంత్స్లో మనం ఇచ్చిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా మీరు స్క్రాల్ చేసి నా టైం లైన్లో మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వకపోతుంటే కనుక యూ కెన్ జస్ట్ ఫాలో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ దట్ ఐమ్ యాక్చువల్లీ పోస్టింగ్ ఫర్ యూ రైట్ అవే. మరి అసలు విషయానికి వస్తే మనం ఒక డేంజర్ డేట్ని మనం ప్రిడిక్ట్ చేయడం జరిగింది. 21st నుంచి డేంజర్ విండో మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రాబబ్లీ 25th 26th వరకు నేను కొంచెం కాషియస్గా ఉంటాను బికాజ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వన్ మోర్ ఫ్లాష్ క్రాష్ ఆర్ ఫ్లాష్ వైప్ ఆఫ్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ వన్ సచ్ క్రాష్లో ఇంకా మిగిలిన కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ కూడా మొత్తం వైప్ అవుట్ అయిపోయిన తర్వాత ద ఫైనల్ ఆల్ట్రన్ బిగిన్స్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆ ఒక్క చిన్న మూవ్ కోసం మనం యాక్చువల్గా ఏ కాయిన్స్ కొనాలి, పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇంకా ఇప్పటివరకు కూడా మీకు వీడియోస్ ఇవ్వలేదన్నమాట. అంటే ఎక్స్క్లూజివ్గా దాని గురించి చేయలేదు. మరి ఇవాళ ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియో గురించి స్పాట్ కాయిన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం టు మేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మూవ్ అనమాట. అంటే పడుతుందని చెప్పి ప్యానిక్ అవ్వడం కాకుండా పడుతున్న దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని డిప్ ఎంట్రీస్ని మీరు ఎలాగ క్యాప్చర్ చేయాలి, ఏమేం కాయిన్స్లోకి మీరు మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి, ఇలా ఒక 3 మోడల్స్లో డిఫరెంట్ స్ట్రాటజీస్లో నేను మీకు చెప్పబోతున్నాను ఈ వీడియో దగ్గర నుంచి. టు బీ ఫ్రాంక్, ఆ డిప్ బయింగ్ ఆపర్చునిటీస్ మనకి వెరీ ఇంపార్టెంట్ బయింగ్ లెవెల్స్ మేజర్ కాయిన్స్లో మనకి ఇవ్వబోతున్నాయి అనమాట. అలాంటి మూవ్ని మీరు ఎన్కాష్ చేసుకోవాలంటే ముందే హోంవర్క్ మీరు డెఫినెట్గా చేసి తీరాల్సి ఉంటుంది. మీకంటే ఎక్కువగా నేను 50 టైమ్స్ ఎక్కువ కష్టపడి ఈ డేటానంతా గ్యాదర్ చేసి నా కాయిన్స్ అన్నింటినీ ఫిల్టర్ అవుట్ చేసి మొత్తం రీసెర్చ్ చేసి టుగెదర్ ఒక క్లస్టర్డ్ డేటాని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. ఈ పోర్ట్ఫోలియోని రివీల్ చేసే ముందు మీకు ఇంపార్టెంట్ నోట్స్ ఇవ్వాలన్నమాట. వెరీ ఇంపార్టెంట్. అంటే జస్ట్ ఏదో పోర్ట్ఫోలియో ప్రజెంట్ చేసాము ఎలా పడితే అలా కాయిన్స్ కొనేసుకోకుండా యూ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాటజీ. ఒక ఎంట్రీ ఎలా అయితే ఇంపార్టెంటో ఒక ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఊరికే ఒక ర్యాండమ్ ఫిగర్స్ ర్యాండమ్ టార్గెట్స్ని పెట్టేసుకొని భరోసాగా అక్కడ కూర్చోవడం కాదు. మార్కెట్స్ ఎటు వెళ్తాయో ఎవరు కూడా 100% గెస్ చేయలేరు. కాబట్టి యూనిట్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మరి అలానే టాప్ పీక్స్లో ఉన్నప్పుడు కూడా నేను ఎగ్జిట్ సిగ్నల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ యూ నీడ్ టు ఫ్రేమ్ యువర్ ఓన్ స్ట్రాటజీ టు యాక్చువల్లీ సెక్యూర్ ప్రాఫిట్స్ అనమాట. వీడియోస్ని ఇప్పుడు నేను 2 పార్ట్స్లో స్ప్లిట్ చేయబోతున్నాను. ప్రతి వీడియో మీరు క్లియర్గా చూడండి. నా స్ట్రాటజీ ఏంటో మీకు అర్థమవుతుంది. ఎలా పడితే అలా మళ్ళీ మీరు బయింగ్ చేసేసుకొని మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకోకుండా ఆపరేట్ చేస్తే ఇట్ విల్ బీ ఆఫ్ నో యూస్. సో అందుకని గైడ్ లైన్స్ని నా ఇన్ఫర్మేషన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి యూ నీడ్ టు వాచ్ ద హోల్ వీడియో. ఇవాళ మనం ఫస్ట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాం విచ్ ఇస్ హై లిక్విడ్ కాయిన్స్ అండ్ టాప్ ఆల్ట్స్ అనమాట. అంటే నా బెస్ట్ పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇవ్వబోతున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే లో క్యాప్ కాయిన్స్ అండ్ meme coins అనమాట. ఈచ్ వన్ హ్యాస్ డిఫరెంట్ స్ట్రాటజీ అండ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద మార్కెట్. సో బోత్ కేటగిరీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి అటువైపు చూస్ చేసుకోవడానికి ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను. అండ్ బోనస్గా మీకు ఒక 3rd వీడియో ఇవ్వబోతున్నాను. దట్ విల్ బీ క్రేజీ అనమాట. సో ఈ 2 వీడియోస్ కంప్లీట్గా ఫాలో అవ్వండి. 3rd వీడియో ఆబ్వియస్లీ యూ విల్ లైక్ ఇట్. మీకు ఏ హై క్యాప్ కాయిన్స్ పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకోవాలో ఇక్కడ మీకు ఇస్తున్నాను. అండ్ ఆల్సో రఫ్లీ ఎస్టిమేట్ వేసి నేను ఒక పొటెన్షియల్ టార్గెట్ కూడా మీకు ఇస్తున్నాను సో దట్ యు విల్ నో హౌ మచ్ దిస్ కాయిన్ మైట్ పర్ఫార్మ్. మొత్తం పోర్ట్ఫోలియో అయితే ఇక్కడ ఇచ్చాను. మీకు
స్క్రాల్ చేస్తే కనిపిస్తుంది. యూ కెన్ జస్ట్ పాజ్ ద వీడియో అండ్ దెన్ అబ్జర్వ్ దిస్. చిన్నగా స్క్రాల్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇంకొక విషయం, ఇక్కడ 40x పొటెన్షియల్ టార్గెట్ ఇచ్చాను, 10x పొటెన్షియల్ టార్గెట్ ఇచ్చాను. స్టార్టింగ్లో ఉండేవి మాత్రం 3x 5x 3x 5x వరకే ఇచ్చాను. అంటే ఉన్న స్టాండ్ పాయింట్ దగ్గర నుంచి ఇన్ని టైమ్స్ మనకి ఆ కాయిన్ యొక్క వాల్యూ మీకు కనిపిస్తూ పర్ఫామ్ చేయొచ్చు. ఫైనల్ పీక్ టార్గెట్ దగ్గర కానీ మినిమల్ లెవెల్లో నేను వేసి చూపించాను అనమాట. అంటే లైక్ ఆల్టర్ నిజంగా కిక్ ఇన్ అయ్యి మనకేంటంటే ఒక మ్యాక్సిమం పీక్ ఎనర్జీ వస్తే ఆబ్వియస్లీ దీస్ విల్ అచీవ్ అని చెప్పి నేను అక్కడ మెన్షన్ చేసిన పొటెన్షియల్ టార్గెట్స్. దట్ డజంట్ మీన్ ఇట్ హ్యాస్ టు డెఫినెట్లీ రీచ్ దీస్ టార్గెట్స్, అంతే కదా. సో కంపల్సరీ మీకు ఇప్పుడు నేను ఇక్కడ 40x ఇచ్చాను ఫైల్ కాయిన్ అనమాట. ఇది డెఫినెట్గా 40x వెళ్తుందా అంటే 40 టైమ్స్ నిజంగా పర్ఫామ్ చేస్తుందా, ఓకే డెఫినెట్గా మొత్తం అమౌంట్ తీసి దీంట్లో పడేయండి అనుకోవడానికి కాదు. సో దట్స్ అగైన్ బ్యాడ్ రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. మరి రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, ఎలాగ ఈ కాయిన్స్ అన్నిటికీ ఈ పొటెన్షియల్ మూవ్స్ అన్నిటిని మనకి మన పోర్ట్ఫోలియో మీద అడ్వాంటేజ్ తీసుకోవాలి అంటే యూ హ్యావ్ టు యాక్చువల్లీ స్ప్లిట్ యువర్ పోర్ట్ఫోలియో ఇంటూ డిఫరెంట్ పర్సెంటేజెస్ అనమాట. మీ దగ్గర లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక $1000 ఉందనుకుందాం, జస్ట్ ర్యాండమ్ ఎగ్జాంపుల్. సో ఈ $1000లో స్ట్రాటజీ 1కి ఒక $500 నేను యూజ్ చేస్తున్నాను అనుకుందాం. స్ట్రాటజీ 2 ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దాట్ లో క్యాప్ అండ్ మీమ్ కాయిన్స్లో కూడా, అంటే హై రిస్క్ హై రివార్డ్ కైండ్ ఆఫ్ కాయిన్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక యూ కెన్ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ దాట్ యాజ్ వెల్. సో అక్కడ ఒక స్ట్రాటజీకి కొంచెం ఎలకేట్ చేసుకొని, ఈ స్ట్రాటజీకి కొంచెం ఎలకేట్ చేసుకొని, మళ్ళీ ఈ $500లో మీరు కాయిన్ 1కి ఇంత, కాయిన్ 2కి ఇంత, కాయిన్ 3కి ఇంత, ఇట్లా మీరు ఎలకేట్ చేసుకుంటూ డిఫరెంట్గా పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. లెట్స్ సే మీ దగ్గర ఒక $500 ఉన్నాయి. సో ఈక్వల్గా $10 పెట్టి అన్నిట్లో కూడా స్ప్లిట్ చేసుకొని 50 కాయిన్స్ మీరు బై చేసుకోవచ్చు. దట్స్ వన్ స్ట్రాటజీ. అలా కాకుండా రేషియోస్లో డివైడ్ చేసుకొని ఇథీరియం ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాక్స్ బెట్ ఇథీరియం అనమాట 1500 దగ్గర బై అని ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ చెక్ మై టెలిగ్రామ్. March 28th నేను ఇచ్చాను అనమాట. ఇట్ విల్ రీచ్ మై గ్రీన్ బాక్స్ అని. యాక్చువల్గా దిస్ ఇస్ యాక్చువల్లీ రిఫరింగ్ టు ఓల్డ్ పోస్ట్ క్లిక్ చేస్తే March 11th నేను ఇచ్చాను అనమాట. బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ మన గ్రీన్ బాక్స్ని టచ్ అవ్వాలి అని చెప్పి ఇచ్చాను. సో దాట్ బాక్స్ హ్యాస్ టచ్డ్ అండ్ $1500 ఆర్ $1600 మీరు వేసుకున్నా కానీ ద పీక్ ఆఫ్ ఎథీరియం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ $8000 అనమాట మినిమం లెవెల్లో నేను చెప్తుంది. మరి అలాగా చూసినా కానీ ఇట్ విల్ బీ మోర్ దాన్ 4x అనమాట, అంటే 4 times ఫ్రమ్ దేర్. సో అలాగే నేను ఏంటంటే కన్జర్వేటివ్ టార్గెట్ లాగా ఈవెన్ ఇక్కడి నుంచి మనం చూసినా కానీ 2 to 3x ఈజీగా అవుతుంది అన్నట్టుగా నేను పొటెన్షియల్ టార్గెట్స్ని రాశాను. సో దట్ డజంట్ మీన్ అదొకటి ఇథీరియం ఒకటే కొనుక్కుంటే యూ కెనాట్ జస్ట్ ఎక్స్పెక్ట్ మోర్ అవుట్ ఆఫ్ దిస్ ఆల్డర్ అనమాట. అలాగే డిఫరెంట్ కాయిన్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తక్కువ టార్గెట్స్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో వీటిల్లో మ్యాక్సిమం ఎలకేషన్ ఇచ్చుకొని ఇలాగా హెవియర్ ప్రైస్ పాయింట్స్ని మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో లోయర్ అమౌంట్స్ని మీరు పెట్టుకొని యాజ్ యూ గో ఫర్దర్ లైక్ 5x అయ్యింది, లేకపోతే 3x అయ్యింది, ఈవెన్ 2x అయ్యింది, యూ కెన్ జస్ట్ టేక్అవుట్ యువర్ ప్రిన్సిపల్ అమౌంట్. సో అలాగా మీరు టార్గెట్స్ని సెట్ చేసుకొని యూ కెన్ జస్ట్ టేక్ ఆఫ్ యువర్ ప్రిన్సిపల్ అమౌంట్. బట్ ఫైనల్గా ఎప్పుడైతే ఆల్ట్ కాయిన్స్ నుంచి మీరు ఎగ్జిట్ అవ్వాలో ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్లో కానీ టెలిగ్రామ్లో కానీ ప్రతి చోట షేర్ చేస్తూనే ఉంటాను. యూ కెన్ జస్ట్ కీప్ ఫాలోయింగ్ మీ టు నో ద అప్డేటెడ్ స్టేటస్ ఆఫ్ ద మార్కెట్. సో ఈ విధంగా ఈ కాయిన్స్ అన్నిటిని మీరు మీ పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ క్యాప్సే ఉంటాయి అనమాట. ADA, LTC, టావ్ మీరు AI సెక్టార్లో మీరు జనరల్గా అడ్వాంటేజ్ తీసుకోవాలంటే కనుక నెవర్ మిస్ దిస్ కాయిన్. XRP ఆల్మోస్ట్ $5 to $7 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. అండ్ ఆల్సో AXS ఇస్ అన్ ఓల్డ్ కాయిన్. ఇలాగా ENA నాట్ టు మిస్ దిస్ వన్ డెఫినెట్లీ. ఎందుకంటే లాస్ట్ టైం నేను లిక్విడ్ స్టేకింగ్ టోకెన్స్ వీడియోస్ నేను మీకు ఇచ్చినప్పుడు దీనిలో ENA డెఫినెట్గా నేను మెన్షన్ చేశాను, అండ్ ఆన్డో మెన్షన్ చేశాను, లిడో డావ్ మెన్షన్ చేశాను. ఇలా క్వాలిటీ ప్రాజెక్ట్స్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. దే ఆల్రెడీ అవుట్ పర్ఫార్మ్డ్. అండ్ దిస్ వన్ RPL రాకెట్ పూల్ నెవర్ మిస్ దిస్. ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాను. నేను మళ్ళీ ఆ వీడియో ఒకవేళ మన కొత్త ఛానల్లో లేకపోతే కనుక ఐ అప్లోడ్ దిస్ యాజ్ వెల్. సో ఇట్ డజంట్ మీన్ 22 కూడా మీరు యాడ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. దీని గురించి మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే కనుక మీరు యూ కెన్ జస్ట్ స్టడీ, యూ కెన్ ఇఫ్ యూ లైక్ ద ప్రాజెక్ట్ యూ కెన్ యాడ్. సో నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఎన్నో వేలు లక్షల కాయిన్స్ ఉంటే దాంట్లో నాకు నచ్చిన ప్రాజెక్ట్స్ నేను ఫిల్టర్ అవుట్ చేస్తే మనకు దొరికిన 15-20 ఇది ఆల్మోస్ట్ రిపీటేటివ్గా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ కేటగిరీ కాయిన్స్లో ఏమేమి బెస్ట్ ఉంటాయో ఇదంతా నేను మెన్షన్ చేశాను. దీంట్లో చూడండి ఆన్డో మెన్షన్ చేశాను, OP మెన్షన్ చేశాను, టాన్, కాస్పా, ఇవన్నీ మనకి యాక్చువల్గా ఇంపార్టెంట్లో మళ్ళీ లిస్ట్లో మనకు మెన్షన్ అవుతున్నాయి. టావ్, కాస్పా, AXS, లింక్, నియర్, సూయి, ఆన్డో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేసినవే. బట్ కొత్తగా మనకి ఏంటంటే మంచి ప్రాజెక్ట్స్ హైప్,
యాస్టర్ ఇలాగా డిఫరెంట్ వ్యూ పాయింట్తో మనకి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ మనకి రావడం చూస్తున్నాము. సో అవి కూడా నేను ఏంటంటే కొంచెం ఇంక్లూడ్ చేసి మళ్ళీ రిఫైన్డ్ లిస్ట్ మీకు ఇచ్చాను అనమాట. సో యూ జస్ట్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఆల్ దీస్ గుడ్ ప్రాజెక్ట్స్, ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అనమాట. అలా అని మీకు ఏదైతే బాగా ఎక్కువ నచ్చిందో, బాగా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉందో అందులోనే మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మాత్రం ఇట్స్ అ డంబ్ టాస్క్ అనమాట. సో అందుకని మేజర్ అలొకేషన్స్ దేంట్లో ఇచ్చుకోవాలి, మైనర్ అలొకేషన్స్ దేంట్లో ఇచ్చుకోవాలి, మీ పోర్ట్ఫోలియోని ఎలా డివైడ్ చేసుకోవాలో మీరు చూసుకొని ఆబ్వియస్లీ యూ కెన్ మేనేజ్ ఇట్. ఎందుకంటే ప్రీవియస్ ఆల్ కేటగిరీ వీడియో మనం చేసినప్పుడు ఒక $1,000ని నేను ఎట్లాగా మంచి ప్రాజెక్ట్స్లో ఒక 5 to 4% ఎలా అలొకేట్ చేశాను, తక్కువ కాన్ఫిడెన్స్ ఉన్న ప్రాజెక్ట్స్లో 0.5 to 1% మాత్రం ఎలా అలొకేట్ చేశాను, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను. అండ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్టీ తీసుకుందాం. ఎంఎన్టీ చాలా కాన్ఫిడెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ టోకెన్స్లో నేను ఇచ్చిన ఫస్ట్ లిస్ట్ ఎంఎన్టీ అండ్ 3% అలొకేషన్ ఇచ్చాను మీకు. అప్పట్లో నేను వీడియో చేసినప్పుడు 0.629 దగ్గర నడుస్తుంది అండ్ రీసెంట్గా మనకి $2 కూడా అబోవ్ బ్రేక్ చేసి వెళ్ళిందనమాట. ఇట్స్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. అంటే ఎవరైతే అక్కడ కొనుక్కున్నారో $0.6 కొనుక్కున్నారో దాదాపు ఒక 4 times ఆల్రెడీ అయిపోయింది అక్కడి నుంచి. సో యూ కెన్ జస్ట్ సెక్యూర్ సమ్ ప్రాఫిట్స్ అండ్ బికమ్ రిస్క్ ఫ్రీ ఫ్రమ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్టీ ఇది బైబిట్కి సంబంధించిన టోకెన్. ఎందుకు చెప్పాను అనేది అక్కడ నేను ఆల్రెడీ యూస్ కేసుని నేను స్టడీ చేశాను కాబట్టి ఆ ఎంఎన్టీ మీకు లిస్ట్లో యాడ్ చేసి అప్పుడు ఆల్ కేటగిరీస్ లిస్ట్లో ఇచ్చాను అనమాట. సో లెట్స్ సే దిస్ పర్ఫార్మ్స్ ఈవెన్ మోర్, ఇంకా ఆల్టర్న్ యాక్చువల్గా స్టార్ట్ అవ్వాలి ఆ మొమెంటంలో. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇది $10కి వెళ్ళింది అనుకోండి. ఇఫ్ యూ హ్యాడ్ ఎంట్రీ ఎట్ $0.6, ఇమాజిన్ ద రిటర్న్స్ అనమాట. సో ఆల్రెడీ మీరు సెక్యూర్ అయ్యారు కాబట్టి, అంటే మీ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టుకున్నారు లేదా కొంచెం ప్రాఫిట్స్ పక్కన పెట్టుకున్నారు. యూ కెన్ ఈవెన్ ప్రింట్ మోర్ మనీ అవుట్ ఆఫ్ దిస్ అనమాట. సో అలాగా మీరు ఏంటంటే స్టెప్ వైజ్ ఎగ్జిట్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మీ పొటెన్షియల్ టార్గెట్ ఇక్కడ నాకు చాలు, ఇంతవరకు నాకు టార్గెట్ చాలు అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ జస్ట్ టేక్ అవుట్ యువర్ ప్రిన్సిపల్, బీ సేఫ్ అండ్ కీప్ యువర్ ప్రిన్సిపల్ అసైడ్ అనమాట. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ అనదర్ కాయిన్స్ ఆర్ అనదర్ ప్రాజెక్ట్స్. మీరు అలాగే రొటేట్ చేసుకోవచ్చు ఫండ్స్ని. ఎందుకంటే రిస్క్ ఫ్రీ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు సడన్గా క్రాష్ అవుతాయో ఏవి కూడా చెప్పలేము. ఆల్ట్ కాయిన్స్ వెరీ రిస్కీ. అందులోటి కాన్ఫిడెంట్ ఉన్న ప్రాజెక్ట్స్కి ఇంపార్టెంట్ లిస్ట్లో మీకు ఇచ్చాను. అండ్ లో క్యాప్స్కి ఇంకొక వీడియోలో మీకు డెఫినెట్గా ఇదంతా ఇస్తాను అనమాట. లో క్యాప్స్ అండ్ మీమ్ కాయిన్స్ అవన్నీ కూడా సపరేట్ టాపిక్ అనమాట. దీంట్లో ఎక్కడ మీమ్ కాయిన్స్ లేవు, లో క్యాప్ కాయిన్స్ ఏవి కూడా లేవు అనమాట. సో అందుకని ఇంపార్టెంట్ వీడియో ఇది. అండ్ ఫాలో అప్ వీడియోలో మీకు ఏంటంటే లో క్యాప్స్ అండ్ ఆల్సో మీమ్ కాయిన్స్ మొత్తం కూడా నేను ఇస్తాను అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఏదో జస్ట్ మొత్తం చూసేసాను, కాయిన్స్ అన్ని చూశాను, ఓకే ఫ్యూచర్స్ ట్రేడింగ్లో పెట్టేసుకున్నాం, ఎలా పడితే అలా ట్రేడ్ చేసామంటే కాదు. సో డోంట్ బ్లేమ్ మీ అండ్ నథింగ్ ఈజ్ ఫైనాన్షియల్ అడ్వైస్ యాజ్ మెన్షన్ ఇన్ ద వీడియో. సో ఇవన్నీ కూడా స్ట్రిక్ట్లీ స్పాట్ కాయిన్స్ అనమాట. స్పాట్లో మీరు కొనుక్కోవాలి, జస్ట్ హోల్డ్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ హోల్డింగ్ ఇట్ ఆన్ ఎక్స్చేంజ్, మీరు వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ కాయిన్స్ అన్ని కూడా నేను ఎగ్జిట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు కానీ లేదా మీ పొటెన్షియల్ టార్గెట్స్ రీచ్ అయినప్పుడు కానీ మీరు ఎక్స్చేంజెస్లోకి మూవ్ చేసుకోనో లేకపోతే వాలెట్స్లోనే స్వాప్ చేసుకునే ఫీచర్స్ ఇప్పుడు ప్రతి వాలెట్లో ఆల్మోస్ట్ వచ్చేసినాయి. జస్ట్ యూజ్ దోస్ ఫీచర్స్ అండ్ ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్ ఇలా సేఫ్గా మీరు ఏంటంటే ఎక్స్చేంజెస్తో కూడా రిలేషన్ లేకుండా మీ కాయిన్స్ని మీరు హోల్డ్ చేసి సేఫ్గా పెట్టుకోండి. So that's all for today. Give it a like and share with your friends if you like the content, and see you in the next video.